హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ అన్నమాట. అదే కస్టమ్ లాగిన్ లో ఇప్పటిదాకా మనం ఒక 4 వీడియోస్ అయితే చేసాం. ఓకే, ఇది 5వ వీడియో అన్నమాట. ఇక్కడ మనం కొన్ని అప్డేట్స్ అయితే చేయడం జరిగింది. ఏమి అప్డేట్స్ అంటే, సో మీరు ఇంతకుముందు వీడియో చూసినట్టయితే మనకి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఎలా ఉండేదంటే, సో 2025 2025-05-01 ఇలా ఉండేదన్నమాట. సో ఇప్పుడు మనం రెగ్యులర్ ఫార్మాట్లో, ఓకే, మనకి ఏదైతే టైం స్టాంప్ ఉంటుందో ఆ ఫార్మాట్లోకి తీసుకొచ్చామో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సో డ్యూరేషన్ అంటే స్టార్ట్ టైంకి ఎండ్ టైంకి ఎంత టైం డ్యూరేషన్ అంటే మినిట్స్లో నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే అన్ని పైప్ లైన్స్ అవర్స్లో ఉండాలని రూల్ ఏం లేదు కాబట్టి అదే మినిట్స్ అనుకోండి, మనకి అట్లీస్ట్ ఒక అవగాహన అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దాని డ్యూరేషన్ అనేది మినిట్స్లో తీసుకున్నాం. సో ఇది ఒక చేంజ్ అండ్ ఇది ఒక చేంజ్. ఇంకోటి ఏంటంటే పైప్ లైన్ లెవెల్లో మనకి చాలా యాక్టివిటీస్ అనేది కస్టమైజ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఇక్కడ ఎండ్ డేట్ యాక్టివిటీ నేమ్ ఎర్రర్ మెసేజ్ ఇవన్నీ ఉండేవి. సో వాటన్నిటిని డైనమిక్గా త్రూ స్టోర్ ప్రొసీజర్లో పంపించి వాటన్నిటిని రిమూవ్ చేశాను. ఓకే, అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఎంతవరకు పాసిబుల్ అయితే కస్టమైజేషన్ అంతవరకు నేనైతే సో డిలీట్ చేయడం జరిగింది. అంతా కూడా డైనమిక్గా పాస్ చేయడం ట్రై చేస్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే సో ఇది ఒక మోడిఫికేషన్ చేసినాను అనమాట. ఇన్ కేస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయింది, ఇక్కడ డేటా ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే వరెస్ట్ కేసులో, ఓకే, అప్పుడు సో స్పెసిఫిక్గా ఇది ఫెయిల్ అయింది కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఓన్లీ దీని రిలేటెడ్ మాత్రమే ఒక ఈమెయిల్ అనేది ట్రిగర్ చేస్తున్నాం అన్నమాట. ఇలా మ్యాక్స్ పాసిబుల్ అన్నంత వరకు సో మనం ఏదన్నా ప్యాకేజ్ సారీ పైప్ లైన్స్ ఫెయిల్ అవ్వడం కానీ సో అలాంటి కేసెస్లో మన ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అఫ్ కోర్స్ మనం బ్యాక్ ఎండ్లో లాగిన్ చేస్తాం అనుకోండి, ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఇది ఫెయిల్ అయితే లాగిన్ అవ్వదు కాబట్టి సో దాని యొక్క రెస్పెక్ట్ డీటెయిల్స్ అనేది ఈమెయిల్స్ అయితే చేస్తాం అనమాట. సో ఒకసారి రన్ చేద్దాం సో దట్ మీకు ఈ డ్యూరేషన్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ లైట్ మీ రన్. ఇది ఒక 10 మినిట్స్ అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా. ఓకే, సో మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఎడిటింగ్ ఏం చేయను కాబట్టి ఇట్ విల్ టేక్ 10 మినిట్స్ అన్నమాట. ఓకే, ఎందుకు 10 మినిట్స్ అంటే నేను ఆ డ్యూరేషన్ కావాలని కొంత డిలే చేస్తున్నాను అన్నమాట. చూడొచ్చు ఇక్కడ వెయిట్ యాక్టివిటీ తీసుకొని ఒక 60 సెకండ్స్, అలానే ఫస్ట్ యాక్టివిటీలో కూడా ఒక 120 సెకండ్స్ అంటే 2 మినిట్స్ వచ్చేటట్టు. థర్డ్ పైప్ లైన్లో మనకి ఆల్మోస్ట్ ఒక 4 మినిట్స్ పడుతుంది. ఓకే, ఇలా ఏంటంటే అంటే ఇంటెన్షనల్ కావాలని మీకు డ్యూరేషన్ చూపించడం కోసం నేను సో మాన్యువల్గా వెయిట్ చేపిస్తున్నాను అనమాట. ఓకే, సో యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇది ఒక 10 మినిట్స్ పడుతుంది. సో మీరైతే అబ్జర్వ్ చేస్తారు చేంజెస్ అనేది స్టార్ట్ డేట్ కావచ్చు, ఎండ్ డేట్ కావచ్చు, అలానే డ్యూరేషన్, అలానే ఎక్కువ యాక్టివిటీస్ అనేది లేకుండా. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ దాంట్లో వేరియబుల్స్ చాలా ఉన్నాయి. ఏంటిది ఎండ్ డేట్ అనేది, యాక్టివిటీ నేము అండ్ ఎర్రర్ మెసేజ్, వాటన్నిటిని కూడా రిమూవ్ చేశాను. ఎందుకంటే మనం డైనమిక్గా సప్లై చేసినప్పుడు ఇక్కడ వేరియబుల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దీనిలో మనం ఏంటంటే చాలా వరకు కస్టమైజేషన్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇంకా మనకంతా లాగింగ్ అవుతుంది కదా. సో ఇక్కడ 2 టేబుల్స్ ఉంటుంది. ఫస్ట్ టేబుల్ వచ్చేసరికి కంప్లీట్ లాగింగ్ అండ్ రెండో టేబుల్ ఏంటంటే ఏ పైప్ లైన్లో ఏమేమి ఫైల్స్ ప్రాసెస్ అయినాయి, అలానే ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, వాటి యొక్క పైప్ లైన్ యొక్క స్టేటస్ అంటే ఫైల్ యొక్క స్టేటస్ ఏంటనేది క్యాప్చర్ చేస్తాం కదా. ఈ రెండు ఇన్ఫర్మేషన్ని ఈమెయిల్ చేస్తాను ఇంకో పైప్ లైన్లో, కాకపోతే HTML ఫార్మాట్. ఓకే, ఒక ప్రాపర్ HTML ఫార్మాట్లో తీసుకొని మెయిన్ ఓకే పైప్ లైన్ నేమ్ ఒకటి అండ్ ఎర్రర్ మెసేజ్, ఐ థింక్ ఫెయిల్ అయితే స్టేటస్, కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను సో పంపించాను. డ్యూరేషన్ కావచ్చు, వర్క్ స్పేస్, కొంత డీటెయిల్స్ అనేది త్రూ ఈమెయిల్ HTML ఫార్మాట్లో పంపిస్తాను అనమాట. సో దట్ మనకి సో క్లారిటీ అనేది ఉంటుంది అనమాట. ఏమేమి పైప్ లైన్స్ ఫెయిల్ అయినాయి, ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినది ఒక డీటెయిల్స్ అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మెయిన్ మనం చెక్ చేద్దాం ఎంతవరకు వచ్చింది అనేది. సో 1 మినిట్
చెప్పే కదా ఇది 10 minutes అయితే పడుతుంది అనమాట. సో ఎందుకంటే మీకు చూపించవచ్చు, అంటే పైప్ లైన్ రన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ అనమాట. ఓకే, ఆన్ ది లైవ్ లో మీకు చూపించాలనేది నా ఇంట్రెస్ట్. ఓకే, కాకపోతే ఎడిటింగ్ చేయాలి కాబట్టి వీ నీడ్ టు అండర్స్టాండ్. స్ట్రక్ అయినట్టుంది, స్టే పోయిందా? సో మీరైతే స్కిప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఐ థింక్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ఎండ్. ఒక్కసారి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఒక్కసారి తక్కువ టైం తీసుకుంటుంది. సో వీ కెన్ వెయిట్. బట్ ఇందాక ఫస్ట్ నేను ఇందాక టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే విత్ ఇన్ 3 minutes లో ఎగ్జిక్యూట్ అయింది. ఒక్కోసారి ఇట్స్ ఓకే. ఓకే, ఇట్ డిపెండ్స్ అనమాట, మనం చేసేది ఏం కాదని. ఓకే, చూసారా? సో కస్టమ్ లాగిన్ పేర్లు కూడా మార్చాను అనమాట. ఓకే, పైప్ లైన్స్ పేర్లు కూడా మార్చాను. కస్టమ్ లాగిన్ _1 మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్. ఓకే, సో ఇంతకు ముందు వీడియోస్ లో స్టార్ట్ డేట్ ఎలా ఉంది, ఇప్పుడు వీడియోస్ లో స్టార్ట్ డేట్ ఎలా ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఎంత టైం తీసుకుంది? సో 34 minutes 36, అంటే టోటల్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2 నిమిషాలు. ఓకే, అంటే ఈ రెండు స్టార్ట్ టైం ఎండ్ టైం క్యాప్చర్ చేసుకున్నట్టయితే 2 minutes డ్యూరేషన్ ఉందన్నమాట పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవడానికి. అండ్ సో మాస్టర్ లోడ్, ఓకే, ఏదైతే మనం ట్రిగ్గర్ చేసామో ఇది మాస్టర్ లోడ్ అన్నమాట. ఓకే, అది ఇంకా స్ట్రక్ అయిందా ఏంటో అర్థం కావట్లా. మామూలుగా అయితే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. ఓకే, వెయిట్, ఇది ఫెయిల్ అయిందండి, నేను కావాలని ఫెయిల్ చేశాను. ఓకే, చూసారు కదా? సో మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయింది. ఇట్ విల్ టేక్ సమ్ టైం, నేను చెప్తాను కదా. సో మీరైతే సో స్కిప్ చేయొచ్చు, అంటే మీకు ఓవరాల్ చూపిస్తాను ఏంటి, ఎంత టైం పట్టింది, ఆ, ఎన్ని పైప్లైన్స్, అలాగే ఇక్కడ ఎన్ని ఫైల్స్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా. ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 10 minutes ఆల్సో, ఎందుకంటే ఇది ఎక్కువ టైం తీసుకుంది కదా. సో ఇక్కడ అనుకోవచ్చు ఏంట్రా బాబు ఈ లాగింగ్ ఏంటి అనుకోవచ్చు, బట్ ఏంటంటే మనకి అంటే ఒక డీటెయిల్ అండర్స్టాండింగ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. అంటే సెంట్రలైజ్డ్ మనం మానిటర్ చేయడానికి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఏంటి, ఏది ఫెయిల్ అయింది, ఏది సక్సెస్ అయింది, ఎన్ని ఫైల్స్ ప్రాసెస్ అయినాయి, ఇలా ఇంకా చాలా క్యాప్చర్ చేయొచ్చు అనమాట. బట్ నాకున్న సో నాలెడ్జ్ ప్రకారం ఈ క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇది ఇంకా 1 minute 31 seconds. సో నేను కావాలంటే కస్టమ్ లాగిన్ టూలో నేను కావాలని వెయిట్ అని ఎంత తీసుకున్నాను, 60 seconds, అంటే 1 minute తీసుకున్నాం అన్నమాట. ఏమిందో ఇది ఫాస్ట్గా లోడ్ అవుతున్నాయి అనమాట. బట్ మీకు ఫాస్ట్గా లోడ్ అయితే ఏమవుతుంది, ఒక్కొక్కసారి డ్యూరేషన్ కనపడదు, జీరో వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ అనమాట, మీకు ప్రాక్టికల్గా చూపిద్దాను ఇంటెన్షన్ తోటి నేను ఇక్కడ ఈ యాక్టివిటీ కస్టమ్ లాగిన్ _2 దానికి ఈ పైప్ లైన్కి 60 seconds, అదే ఫస్ట్ దానికి 120 తీసుకున్నాం అన్నమాట. ఓకే, అందువల్ల అది అంత టైం తీసుకుంది. ఓకే, సో 2 minutes, that's right.
ఇది ఒక 3-4 మినిట్స్ దాకా పడుతుంది. సో ఈ యాక్టివిటీస్ అన్ని గురించి మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. అంటే ఎర్రర్ మెసేజ్ ఎలా క్యాప్చర్ చేయాలా, అంటే ఏదైతే ఫెయిల్ అయిందో యాక్టివిటీ అనేది కూడా ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోస్లో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో దయచేసి ఆ వీడియోస్ అనేది చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం లూప్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ వీడియోలో మనం విత్ ఇన్ ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఒక 9 యాక్టివిటీస్ యూజ్ చేస్తాం. ఎందుకంటే మల్టిపుల్ ఫైల్స్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫైల్ ఫెయిల్ అయితే దాన్ని వేరే ఫోల్డర్కి మూవ్ చేస్తున్నాం. సో అది కూడా మీకు డీటెయిల్గా చెప్పాను అనమాట. ఓకే, సో అలా మనకి ఏది ఫెయిల్ అయింది ఏంటి అని కూడా, అంటే విన్నర్ యాక్టివిటీ కూడా క్యాప్చర్ చేయొచ్చు అనమాట కావాలనుకుంటే. ఓకే, రెండోది సక్సెస్ అయింది చూసారా, కస్టమ్ లాగిన్ _1 అనేది ఇది కూడా ఎంత టైం 39:40. ఓకే, సో 2 మినిట్స్ అనమాట. ఇది సక్సెస్ అయింది, ఇది ఫెయిల్ అయింది. సో చూసారా, డ్యూరేషన్ అంతా 2 మినిట్స్ అనమాట. ఓకే, సో ఇంకా మూడోది వస్తుంది. ఐ థింక్ ఇక్కడైనా స్టేటస్ మారలేదు. ఓకే, స్టేటస్ మారింది. ఇది 4-5 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే ఇది యాక్చువల్ ఫైల్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో పైప్ లైన్ ఏంటి, ఏ ఫైల్ ప్రాసెస్ అయింది, ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే స్టేటస్ ఫెయిల్ వస్తుంది, 0 వస్తుంది ఇక్కడ కౌంట్. యాక్చువల్గా 3 ఫైల్స్ ఉన్నాయి అట్లా చూడండి, ఒకటి ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయితే ఆబ్వియస్లీ 0నే అనమాట. ఓకే, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఇంకా 2 ఉంటాయి. వన్ మినిట్ కదా, మేబీ 3-4 మినిట్స్ ఐ థింక్. 2 మినిట్స్ అయింది కదా, మేబీ సెకండ్ ఫైల్ ఇంకా ప్రాసెస్ అవ్వలేదు ఐ థింక్. ఇక్కడ మనకి డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, ప్రతిసారి 2 మినిట్స్ వస్తుందా, లేకపోతే ఇది ఒక ప్రాపర్గా లాజిక్ వర్క్ అవుతుందా లేదా. వెరీ సింపుల్ లాజిక్, ఏం లేదనమాట. దీని నుంచి డిఫరెన్స్ మినిట్స్లో తీసుకుంటే అదే వస్తుంది ఏమన్నా. ఓకే, సో 3 మినిట్స్ చెక్ చేద్దాం బ్యాక్ ఎండ్లో. స్టిల్ ఓకే, ఇప్పుడు వెరిఫై చేద్దాం ఒకసారి. చూసారా, 2 రికార్డ్స్ అయితే ప్రాసెస్ అయినాయి అనమాట. ఇంకొక ఫైల్ ఉంది, ఆ ఫైల్ అయితే మనకి సో ఇక్కడ అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక ఫైల్ ఫెయిల్ అయినా నేనైతే పైప్ లైన్ ఫెయిల్ చేస్తున్నాను, ఎందుకంటే అది ఫెయిల్ అయినట్టే కదా. ఒకవేళ మీకు అలా పైప్ లైన్ ఫెయిల్ అవ్వకూడదు అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ రైట్ వే అనమాట. అంటే అట్లీస్ట్ ఒక ఫైల్ ఫెయిల్ అయినా, అంటే డిఫరెంట్ యూస్ కేసెస్ అండి, మనం ఇదేం చెప్పలేం. డిపెండ్స్ ఆన్ ద బిజినెస్, అంటే ఓనర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. ఎలా నుంచి ఎలా రూల్ ఏం లేదు. సో మీరు చూడొచ్చు 2 ఫైల్స్. సో రెండో సక్సెస్, ఒకటో ఫెయిల్ అయింది. సో అల్టిమేట్గా మనం అయితే ఫెయిల్ చేస్తున్నాం పైప్ లైన్ని. ఓకే, 4 మినిట్స్ దాటింది కదా, చూద్దాం ఇప్పుడు ఏమొస్తుందో. ఓకే, సో ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందంటే, సో ఇక్కడ నేను కాలం నేమ్ కావాలని తీసుకున్నాను అనమాట. అది అఫ్కోర్స్ మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు డ్యూరేషన్ ఎంత వచ్చింది, 4 మినిట్స్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎంత టైం తీసుకుంది, సో 40 to 46.
అబ్జర్వ్ చేస్తారా 42 minutes స్టార్ట్ అయింది 11:42కి 11:46కి ఎండ్ అయింది అనమాట. అంటే ఎంత డిఫరెన్స్ 4 minutes అనమాట. ఇలా సో ఈచ్ పైప్ లైన్ ఎగ్జిక్యూషన్ ఎంత డ్యూరేషన్ ఏంటి అనేది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ పైప్ లైన్స్ ఇది ఒక ఈమెయిల్ సపరేట్ ఈమెయిల్స్ని HTML ఫార్మాట్లో నేనైతే సో బిజినెస్ యూఎస్కి సెండ్ చేయడం, అది ఎలా చేయాలి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం అయితే మాట్లాడదాం. ఓకే, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా రకరకాల యాక్టివిటీస్ లైక్ నోట్బుక్స్, డేటా ప్రొజెక్ట్ అండ్ సెమాంటిక్ మోడ్ రిఫ్రెష్, ఇఫ్ కండిషన్ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఇంటిగ్రేట్ చేసి వాటిని టెస్ట్ చేస్తాం. సో దట్ అది ఎలా బిహేవ్ చేస్తున్నాం ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.